పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందరి ప్రియ దైవబిడ్డలారా, 26వ రోజున తల్లి మరియమ్మ గారు ఇచ్చే ఆ యొక్క అద్భుత సందేశానికి అందరిని కూడా ప్రేమతో యేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇటలీలోని బెనజ్జానో అనే నగరంలో జరిగిన ఈ యొక్క అద్భుతం గురించి తల్లి మరియమ్మ గారు తన బిడ్డలకి ఇచ్చిన ఆ యొక్క సందేశం మరి ఏ విధంగా మార్గదర్శనం ఉంటుందో తెలియజేస్తుంది. 1467వ సంవత్సరంలో ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఒక అద్భుతం. అదేమిటయ్యా అంటే, అక్కడ ప్రజలు ఒక చర్చి గోడను అద్భుతంగా చూస్తూ ఉండగా, తయారు చేస్తూ ఉండగా, పునరుద్ధరిస్తూ ఉండగా అక్కడ ఆకాశం నుండి ఒక అద్భుతమైన మేఘం దిగి రావడం చూశారు. ఆ మేఘం నుండి ఒక అందమైన మరియ తల్లి యొక్క చిత్రపటం నెమ్మదిగా దిగివచ్చి ఆ చర్చిలోని ఒక అసంపూర్ణ గోడపై అద్భుతంగా నిలిచింది. ఈ చిత్రపటంలో మరియ తల్లి తన కుమారుడైన యేసుక్రీస్తుతో ఎంతో ప్రేమగా హత్తుకుని ఉంది. యేసు ప్రభు తన తల్లికి ఏదో రహస్యాన్ని చెబుతున్నట్లుగా కనిపించారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ చిత్రపటం చాలా సన్నగా పలుసగా పొరలా ఉంటుంది మరియు అది ఏ విధమైన ఆధారం లేకుండా నేటికి ఆ గోడపై గాలిలో తేలాడుతున్నట్లు చెప్తూ ఉంటారు. ఈ అద్భుత చిహ్నం వెలిసినప్పుడు అనేక మంది భక్తులు తమ సందేహాలకు, సమస్యలకు పరిష్కారం కోసం ఇక్కడికి రావడం ప్రారంభించారు. అందుకే ఆమెను మంచి సలహానిచ్చే మాతగా గుర్తిస్తారు. ఈ అద్భుతం మనకి తల్లి మరియమ్మ గారు ఇచ్చే సందేశం జ్ఞానాన్ని గురించి గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తికమకత పడుతున్నప్పుడు తల్లి మరియమ్మ గారిని వేడుకుంటే ఆమె మనకు సరైన మార్గాన్ని చూపిస్తుందని వారందరి యొక్క విశ్వాసం. ఆమె దేవుని నుండి వచ్చే జ్ఞానానికి నిలయం. ఎంతోమంది పోపులు, పునీతులు తమ క్లిష్ట సమయాలలో తల్లి సలహాలను కోరేవారు. తల్లి మరియమ్మ గారి యొక్క సలహా ఎప్పుడు మనల్ని దేవుని యొక్క సన్నిధి చేరేలా ఉంటుంది. ఈ అద్భుతం కూడా తల్లి మరియమ్మ గారు మనకిచ్చే సందేశం మన స్వంత తెలివితేటలపై కాకుండా దేవుడు నడిపించే ఆ యొక్క నడిపింపుపై ఆధారపడి ఉండాలి. మనము లోకపు సలహాల కంటే తల్లి మరియమ్మ గారి యొక్క దైవిక సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గుడ్ కౌన్సిల్ మాత మనల్ని తప్పు త్రోవ పట్టనీయకుండా సత్య మార్గం నడిపిస్తుంది. ఆమె వెలుగు మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మంచి సలహానిచ్చే మాతను వేడుకుందాం. మన కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరైన మార్గదర్శకత్వం చేయమని కోరుదాం. మన కళ్ళను తెరచి దేవుని యొక్క చిత్తాన్ని మరియు దేవుని యొక్క జ్ఞానాన్ని మనకెల్లప్పుడూ ప్రసాదించమని తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు వాక్యాన్ని విన్న ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను ఆశ్రయింతురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి దేవుని యొక్క కృపకు పాత్రలు చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.